నమస్కారం బన్నీవాస్ గారు. నమస్తే అండి. ఏం సార్ అలాగా కళ్ళ కింద నల్ల సార్లు వస్తున్నాయి, బాగా నీరసంగా కనిపిస్తున్నారు. నేనండి ఏంటి ఇదంతా తండేలు ఒత్తిడే? అక్టోబర్ నుంచి మీకు తెలుసు కదా ఒత్తిడి ఎలా ఉందని. తండేలు అయితే కొంచెం తండేలు రిలీజ్ కూడా అయిపోతే కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నారు అండి. అది ఒక 4-5 నెలలు. తండేలు బన్నీవాస్ నమ్మకం అలా అనొచ్చా? 100%. గీతార్స్ నమ్మకం, మోర్ దాన్ బన్నీవాస్ ఇట్స్ గీతార్స్ నమ్మకం. కానీ చాలా భారీ బెట్ కదా. నా కెరియర్లో బిగ్గెస్ట్ బెట్ అండి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 2011 నుంచి ఫస్ట్ సినిమా 100%లో 2011లో రిలీజ్ చేశాను కదండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్నింటిలోనే అత్యంత భారీ బెట్ ఇది. కేవలం మీ నమ్మకంతో, మీ మీద నమ్మకంతో అరవింద్ గారు చేస్తున్నారు అనుకోలే ఇది. అరవింద్ గారు ఎంత నమ్మకాలున్నా ఏమున్నా అంటిల్ అన్లెస్ ఆయన బిలీవ్ చేసే వరకు ఆయన దేని మీద బెట్ చేయడు. ఆయన మొత్తం ఓవరాల్గా ఏంటంటే కథ విన్నారు, కథని చాలామందికి వినిపించి అందరూ కూడా కథ బాగుంది అన్న తర్వాతే ఇది బెట్ స్టార్ట్ అవుతుంది తప్పితే అరవింద్ గారు సినిమాల విషయాల్లో చాలా క్లారిటీగా ఉంటాడు. ఆయన నమ్మకపోవడం కాదండి, ఆయన నమ్మితేనే దేనికన్నా ఎదురుకెళ్తాడు. ఆయన ప్రాజెక్ట్ని ఆయన నమ్మాలి ఫస్ట్. అది ఈ ప్రాజెక్ట్ని గట్టిగా నమ్మారు అనమాట. గట్టిగా నమ్మారు. అందుకనే ఇప్పుడు మీకు ఇంచుమించు బడ్జెట్ కూడా నియర్లీ 80 crores వరకు వెళ్తుంది. అవును, అందుకనే అంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసి గీతా ఆర్ట్స్ మెగా హీరోల మీద కాకుండా వేరే హీరోల మీద ఇంత బడ్జెట్ పెట్టడం ఇదే ఫస్ట్ టైమా? అంటే చైతన్య గారి మీద ఎప్పుడు హైయెస్ట్, నా ఫస్ట్ హైయెస్ట్ కూడా 100%లో చైతన్య గారి పేరు మీదే. తర్వాత ఇప్పుడు ఇది కూడా మళ్ళీ చైతన్య గారి పేరు మీదే. సో ఆ రికార్డ్ అయితే ఎస్పెషల్లీ చైతన్య గారికి దక్కుతుంది ఎప్పుడు. మీరు అంటే మీ వరకు మీరు తీసిన కథలు, మీరు ఒక్కొక్క కథల్ని చాలా ఎక్కువ ప్రేమించేస్తుంటారు. ఇంకా ఆ ప్రేమలో పడితే ఇంకా అసలు ఇటుపక్క అటుపక్క చూడరు, మీరు నమ్మిందే చూస్తారు. ఈ కథను కూడా అలాగే చూసారా అనాలా, లేకపోతే కాస్త అటు ఇటు చూసారా? లేదండి, అంటే ఈ కథలో ఫస్ట్ టైం ఏంటంటే ఇదివరకు ఎప్పుడు కూడా నేను డైరెక్టర్, ఒక ఫిల్మ్ డైరెక్టర్, దాంతోపాటు అక్కడ ఉన్న హీరోలు అందరూ కలిపి ఒక జర్నీగా వెళ్ళేవాళ్ళు అండి. బట్ ఈ సినిమాకి మంచి టెక్నీషియన్స్, అంటే లైక్ ఇప్పుడు చందు మొండెట్టి విచ్ ఇస్ ఎ నేషనల్ అవార్డ్ డైరెక్టర్, ఆయన పెద్ద డైరెక్టర్. దేవిశ్రీ ప్రసాద్ గారు నేషనల్ అవార్డ్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గారు. మన నవీన్ నూలి, ఎట్లాగేంటో ఒక బిగ్ టెక్నీషియన్స్ కూడా సాయి పల్లవి గారు కానీ మన వీళ్ళందరూ కూడా ఒక పెద్ద టీంతో, మొత్తం అపార్ట్ ఫ్రమ్ ద హీరో ఒక్కలే కాకుండా టీం కూడా చాలా పెద్ద టీము. అండ్ ఈ పట్టి ఏంటంటే కొంచెం నా మీద ఆ ప్రెజర్ లేదు, అంటే ఏమంటారు దాన్ని, అందరూ ఉన్నాం కాబట్టి కొంచెం ధైర్యం కూడా ఎక్కువ బాగుంది. అండ్ ఒకరినొకరు కోఆర్డినేషన్ కానీ ఒకరినొకరు డిసైడ్ చేసుకోవడంలో కానీ నేను కూడా వాళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే బికాస్ దే ఆల్సో వెరీ సక్సెస్ఫుల్ పీపుల్ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకుంటున్నాను ఈ సినిమాలో. ఓకే, మనం ఎప్పుడు ఇలాగ ఆలోచిస్తాం కదా, వీ షుడ్ ఓపెన్ టు దిస్ అండ్ ఆల్సో అనేది. అట్లాగా అందులో మంచి టెక్నీషియన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఎవళ్ళు బెస్ట్ వాళ్ళు ఇచ్చేస్తారు. అవునండి. సో మీరు జస్ట్ కోఆర్డినేట్ చేసుకుంటే సరిపోతుంది. అది దేవిశ్రీ ప్రసాద్ ఆయన బెస్ట్ ఇస్తాడు, ఇంతకుముందు 100%లో కూడా అవును ది బెస్ట్ ఇచ్చాడు. అవునండి. సో నవీన్ నూలు చెప్పక్కర్లేదు, ఇంకెవరైనా కూడా చందు మండి ఆల్రెడీ ప్రూవ్ అండి. శ్యామ్ దత్ గారు కానీ అందరూ కూడా ద బెస్ట్ పీపుల్ ఉన్నారు ఈ ప్రాజెక్ట్కి. ఎవరు కూడా అటు కొంచెం ఇప్పుడిప్పుడు అప్కమింగ్ అట్లా కూడా లేదు, అందరూ కూడా ఆల్రెడీ ప్రూవ్డ్ పీపుల్ ఉన్నారు కాబట్టి 100% ఏంటంటే ఇదివరకు ప్రాజెక్టులు ఉన్నంత ప్రెజర్ నాకు దీనికి లేదు. క్రియేటివ్ సాయి పల్లవి అంటే సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్స్, మంచి పాట, మంచి డ్యాన్స్, ఆట ఇవన్నీ ఉండాలి. ఇవి ఈ సినిమా నుంచి ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 100% అండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే నాకు 2 సాంగ్స్, మంచి సాంగ్స్, అంటే నాకు బాగా ఇష్టమైన సాంగ్స్. ఒకటి శివుడి సాంగ్ అయితే చైతన్య గారు అంటే సాయి పల్లవి గారు ఇరగొట్టేశారు ఇద్దరు. లాస్ట్ బీజిఎంకి అయితే థియేటర్లో ఒక చిన్న పూనకం అయితే వస్తుంది, ఆ సౌండ్ మిక్సింగ్ కానీ. అదేవిధంగా మొన్న రిలీజ్ అయింది కదా హైలైట్స్, ఆల్రెడీ ఆ స్టెప్ కొంచెం చూపించాం, బట్ ఫుల్ స్టెప్ ఉంటుంది, ఇంకా ఉంటుంది. ఫుల్ బీజిఎం ఉంటుంది. అంటే అది బీజిఎం నియర్లీ 30 seconds 45 seconds ఉంటుందండి. 45 seconds కూడా ఒక ఫుల్ లెంత్ స్టెప్ ఉంటుంది. ఆవిడ అసలు నెమలు ఎలా మూవ్ అవుతుందో అలా మూవ్ అయింది ఆవిడ. అసలు 100% ఇంకా ఆవిడ డ్యాన్స్లో ఆవిడ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. డ్యాన్స్, యాక్టింగ్ రెండు కూడా ఎక్స్ట్రాడినరీ సార్, బాగుంటుంది అన్నమాట. అసలు మీకు అంటే ఇంకా వాళ్ళిద్దరు కాంబినేషను ఇంకొక ఎట్లా చెప్పాలంటే అది స్క్రీన్లో ఏదైతే మేము ఒరిజినల్ కథ, ఇది మీకు తెలిసిందే కదా ఒరిజినల్ కథ, ఇది ఒరిజినల్ కథలో అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి దగ్గర ఒక పాయింట్ దగ్గర ఇన్స్పైర్ అయ్యాం అందరూనే.
శ్రీకాకుళం వెళ్ళాం కదా మేము. వెళ్ళినప్పుడు అమ్మాయిని జస్ట్ చందు గారు నేను అందరూ కూర్చున్నప్పుడు మీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందని అడిగాను ఆ అమ్మాయిని. అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏముందంటే నా ఫస్ట్ లవ్ లెటర్ మా ఆయనకి నేను మా మమ్మీతో వెళ్ళి ఇచ్చాను అంది. అంటే దట్ ఈస్ ఎ గ్రేట్ క్యారెక్టరైజేషన్. అదే అంటే వాళ్ళ మమ్మీతో ఈ అమ్మాయి లవ్ లెటర్ వాళ్ళ మమ్మీని తీసుకుని వెళ్ళి లవర్ ఇవ్వడం అంటే దట్ ఇస్ ఎ గ్రేట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అదే. సో అట్లాంటి క్యారెక్టరేషన్ అప్పుడు మాకు దొరికింది. దొరికి దాని నుంచి ఒక క్యారెక్టరేషన్ అల్లుకుంటూ వచ్చారు అన్నమాట మొత్తం ఆ కథలో కానీ ఇట్లో కానీ మన కార్తీక్ కానీ చందు గారు కానీ అందరూని. సో చాలా లైవ్గా చక్కగా నిజంగా మన ఇంటి పక్కన జరిగిన ఒక ఒరిజినల్ స్టోరీ ఇది. అది మ్యాక్సిమం రిప్రజెంట్ చేయడానికి చూసాం. కాదు, చందు మొండేటిని ముందు అక్కడే స్టార్ట్ చేద్దాం. చాలా బలంగా నమ్మి ఈ ప్రాజెక్ట్ అప్పగించారు, ఇంత బడ్జెట్ పెట్టారు. ఎలా వస్తుంది సినిమా? ఆయన మీ నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటాడు? లేదండి, అంటే నాకు ఫస్ట్ ఆయన ప్రేమం నాకు బిగ్గెస్ట్ షాక్. తెలుగు అనేది రీమేక్ అంటే ప్రేమం నేను ఒరిజినల్ మలయాళం చూసి అరవింద్ గారితో నేను డిస్కస్ చేసినప్పుడు ఇది హైలీ ఇంపాసిబుల్ టు రీమేక్ ఇట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ తెలుగు. ఎందుకంటే దట్ ఈస్ ఒక ఒరిజినల్ లెసన్స్ ఉన్న సినిమా అంటే అది టైమింగే రాదు ఏ లాంగ్వేజ్లో చూసినా అని చెప్పి అప్పుడు కామెంట్ నాది. ప్రేమం స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడో నాకు లోపల ఏంటంటే తప్పు చేస్తున్నారేమో అని ఫీలింగ్, అట్లాంటి సినిమాని రీమేక్ చేయడం అనేది. బట్ వెన్ ఐ హ్యావ్ సీన్ ప్రేమం నేను ఓకే మా చందు మామూలుడు కాదు అనుకున్నాను. దాని తర్వాత మొన్న కార్తికేయ తర్వాత అప్పుడే నేను ప్రేమం అయినట్టే పిలిచి అడ్వాన్స్ ఇచ్చేసాం ఇమ్మీడియట్లీ. ఎప్పుడైతే కార్తికేయ చూసిన తర్వాత దట్ కృష్ణుడి సీన్ ఉంటుంది కదా, దెన్ సినిమా చూసినట్టు ఇలా ఆయన అడిగాను, సార్ నెక్స్ట్ సినిమా వీఆర్ డూయింగ్ అని అప్పుడు ఈ కథ చెప్పడం కూడా జరిగింది మాట. చదివితే ఆయనకి ఇమ్మీడియట్లీ కథ నచ్చి ఆయన దగ్గర ఒక కథ ఉండేది. ఆయన ఏమన్నారంటే ఈ కథ ఒకవేళ నేను చేసినా చేయకపోయినా నేనైతే మీతో పాటు ప్రొడ్యూస్ చేస్తానండి అన్నాడు ఆయన. అంత నచ్చింది ఈ కథ ఆయన. అట్లాగే ఏంటంటే జర్నీ స్టార్ట్ అయ్యి లేటర్ చైతన్య గారు మేము అందరం కూర్చున్నప్పుడు లేదు నేనే చేస్తానని ఆయనే ఎదురుకు వచ్చేసారు మొత్తం. చందుబండేటి తర్వాత నాగ చైతన్య, అసలు నాగ చైతన్య ఈ సినిమా మీద పెట్టుకున్నంత నమ్మకం కానీ దీనికోసం పెట్టినంత ఎఫర్ట్ కానీ ఈ మధ్యకాలంలో దేనికి లేదు. అది పైగా పబ్లిసిటీ కూడా ఫస్ట్ టైం అనుకుంటా చాలా ఎక్కువ పబ్లిసిటీ చేయబోతున్నారు. అవునండి, అది వింటున్నాను. అంటే పబ్లిసిటీ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తాం కదా దీనికి, బిఫోర్ స్టార్టింగ్ ప్రొడక్షన్. అవును, లేదండి, అంటే చైతన్య గారిది ఫస్ట్ ఒక 3 years బ్యాక్ అనుకుంటాను, నేను వేరే ఏదో ఒక ఇన్సిడెంట్ ఒక ఈవెంట్ గురించి అని వెళ్ళినప్పుడు కలిసినప్పుడు ఆయనకి ఇట్లాగా ఒక కథ ఉందంటే కదా వాసు చాలా బాగుంది నేను విన్నా బయట చెప్తున్నారు ఏంటి దాని గురించి అని అడిగితే ఇట్స్ ఫిషర్ మ్యాన్ ఇదండి అంటే నాకు బాగుంటుందా అన్నారు ఆయన. ఓహో, ఆయన దగ్గర నుంచి వచ్చింది. అంటే ఆయన దగ్గర నుంచి అంటే ఇద్దరు మాటల్లో నాకు బాగుంటుంది, నువ్వు ఫుల్ కథ విన్నావు కదా నేను దాంట్లో ఎట్లా ఉంటుంది నాకు అని అంటే, సార్ మరి మీ స్కిన్ టోన్ అన్నిటి మీద నేను ఇమీడియట్లీ చెప్పలేను, నాకు చెయ్యాలని ఉంది ఇది, నేను చేస్తున్నాను, నేను దీనికి ప్రిపేర్ అవుతాను, ఎట్లా ప్రిపేర్ అవుతానంటే నీకే షాక్ ఇస్తాను అన్న టైప్లో ఆయన చెప్తే నేను ఆ రోజు ఏంటి ఈయన ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఏది చూసి ఈయన ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఈయన ఫిషర్ మ్యాన్ అనే బ్యాక్డ్రాప్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎంత కదని ఆయన సిటీ రఫ్ లుక్, ఈ రఫ్ లుక్ కదా ఎలాగ అనుకున్నాను అంటే ద వే హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్. అంటే చాలా రోజులు ఆయన పాపం ట్యాన్ అవడానికి అని చెప్పి ఎండలో గొడుగు లేకుండా ఉండేవాడు ఆయన. మాకు కంగారు వచ్చింది ఏమంటే గమ్ముని డిహైడ్రేట్ అవుతారంటే పర్ల నేను అవన్నీ చూసుకుంటున్నాను అని చెప్పి అసలు బీచ్ దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చుని పోవడం అట్లాగా ట్యాన్ అవడానికి, ఎందుకంటే రెడిష్ కలర్ రావడానికి ఇట్లకి. అది కాకుండా ద స్లాంగ్ అంటే ఇప్పుడు మొత్తం మీరు చూస్తే టోటల్ శ్రీకాకుళం స్లాంగ్ విచ్ ఈస్ వెరీ టఫెస్ట్ టు ద ఎస్పెషల్లీ హైదరాబాద్లో బోర్న్ అండ్ బ్రాటప్ ఉన్న వరకు అది చాలా టఫ్ లాంగ్వేజ్ అది. అట్లాంటిది ఆయన దాన్ని ఒక ట్యూటర్ని పెట్టుకుని ఆయన నేర్చుకుని మొత్తం అంటే మీకు సర్ప్రైజ్ అయితే ఆయన ఇవ్వబోతున్నాడు ఈ సినిమాలో. ఖచ్చితంగా 100% నాగ చైతన్య గారు అనేది ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ఒక లవ్ స్టోరీలోకి దేశభక్తిని ఇంజెక్ట్ చేస్తున్నారు. గతంలో మణిరత్నం గారు రోజా చేశారు. సో ఆ ఛాయలు ఏమైనా దీంట్లో ఉంటాయా? అండి, అంటే ఈ ఒరిజినల్ వాళ్ళని కలిసాను నేను. కలిసినప్పుడు పాకిస్తాన్ నుంచి వాళ్ళు వీళ్ళకి లెటర్లు రాసేవారు, ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి.
నేను ఒక లెటర్ చదువుతున్నప్పుడు కింద జై హింద్ అని రాస్తుంది, అది ఇంగ్లీష్లో రాస్తుంది. అంతా తెలుగు రాసిండే లెటర్ జై హింద్ ఒకటి ఇంగ్లీష్లో రాస్తుంటే అతను రాజు అతని పేరు. నేను పిలిచి అడిగాను, ఇదొక్కటే ఎందుకు ఇంగ్లీష్లో రాసావు, తెలుగులో రాస్తే నీకు సేఫ్ కదా, అక్కడ అర్థం కాదు కదా, వాళ్ళ లెటర్స్ పంపినప్పుడు చూస్తారు కదా అంటే, లేదు సార్ వాళ్ళు చూడాలనే రాసినాను. అంటే నిజంగా నేను షాక్. అంటే ధైర్యానికి కానీ అది ఎందుకంటే అంతే. ఇంతకుముందు నువ్వు ఇక్కడ ఏమైనా బాగా ఉండేవాడువా ఈ సోషల్ ఉద్యమాల్లో కానీ ఇట్లా కానీ అంటే అవన్నీ కాదండి. ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఒక ఇండియా అనేది మాత్రం మాకు ఒక ఫీలింగ్ వచ్చేసిందండి. సరే, అక్కడ జైల్లో ఇబ్బంది పడుతూ ఎందుకు అనంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దేశం అన్నా ఇదన్నా కూడా మాకు ఒక సెంటిమెంట్ వచ్చేసింది మొత్తం. ఇక్కడ అందరికీ ఉంటుందండి, బట్ అక్కడ ఉన్నప్పుడు అది వేరండి అది అని. ఎప్పుడైతే ఆ జై హింద్ అనేది చూసామో అప్పుడు వీళ్ళ లవ్ స్టోరీతో పాటు ప్రతి లెటర్లో అతని కింద జై హింద్ అనే రాసేవాడు. సో అప్పుడు అనుకున్నమాట అండి, అది అవన్నీ చాలా బాగుంటాయి దీంట్లో కూడా. అయితే ఆ లెటర్స్ చూసినప్పుడు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది, అరే ఇది భలే ఉంది అని చెప్పి. చందు గారు చదివినప్పుడు కూడా ఆ లెటర్స్ అన్ని చదువుతున్నప్పుడు కూడా ఆయన కూడా లేదండి దీంట్లో మనకి తెలియని ఒక దేశభక్తి యాంగిల్ ఉంది ఈ లవ్ స్టోరీలోని అని. అంటే అక్కడ సిచ్యువేషన్స్ వాళ్ళు అంటే వీళ్ళకి జరిగినాయి అని కాదు, కొన్ని వీళ్ళకి జరిగినాయి, కొన్ని ఏమో ఓవరాల్ అక్కడ జైల్స్లో కానీ ఇట్లో జరిగినాయి కానీ వీళ్ళు అక్కడ స్టోరీస్ విన్నాయి కానీ అవన్నీ కూడా తీసుకుని వీ మేడ్ ఇట్ యాజ్ ఏ వన్ స్టోరీ కిందమాట. అంటే ఇప్పుడు అలాంటప్పుడే రోజా ఛాయలు ఏమైనా పడ్డట్టు, అంటే హీరోయిన్ అలా కాపాడుకుందని అలాంటిది ఏమైనా ఉంటుందా? అంటే ఉంటుంది కానీ వెరీ డిఫరెంట్. ఇది ఎక్కువ అంటే రోజా ఏంటంటే అదొక వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అతను దాంట్లో. సో అతను మాట్లాడుతున్నా కూడా చాలా ఒక ఇంటలెక్చువల్ ఇది ఉంటుంది, ఎందుకంటే హీఈస్ వెరీ ఎడ్యుకేటెడ్ దాంట్లో హీరో క్యారెక్టర్ అనేది. ఇక్కడ ఎలా కదా వీళ్ళు ఫిషర్ మ్యాన్స్, జస్ట్ ఒక సముద్రంలో ఎక్కడ హద్దులు తెలియవు, అట్లాంటి చోట ఒక ఎక్విప్మెంట్ పాడైపోవడం ఒక సిచ్యువేషన్లో వీళ్ళు దొరికేశారు. వీళ్ళు తప్పలేదు దీంట్లో, ఏమీ లేదు. సో అండ్ సిచ్యువేషన్స్ని ద మోస్ట్ టఫెస్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. వీళ్ళు ఉన్నప్పుడు ఆర్టికల్ 375 కానీ ఇవన్నీ కూడా జరిగినాయి మొత్తం. ఇప్పుడు ఇది యూజువల్గా ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడాల్సిన సినిమా. అవును, ఎందుకంటే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ ఉంది, దేశభక్తి ఉంది, ఒక న్యాచురల్ బ్యాక్డ్రాప్ ఉంది. అవును, ఇలాంటి దాంట్లో అంటే పాకిస్తాన్ జైల్లో హింస పెట్టడం కానీ ఆ హింసలు అలాంటిది ఏమైనా ఉంటే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారేమో కదా? లేదండి, ఇక్కడ ఇప్పుడు నేను కూడా చాలా డీప్గా స్టడీ చేసాం. పాకిస్తాన్ జైల్స్లో ఎప్పుడూ కూడా దాంట్లో మంచోళ్ళు ఉన్నారు, అట్ ద సేమ్ టైం మన ఇండియాని హేట్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే హ్యూమానిటీలో కూడా మంచోళ్ళు ఉన్నారు. అక్కడ అంటే ఇబ్బంది అంటే మనుషులు బట్టి ఉంటుంది అది. వీళ్ళు చాలా అలాంటి చూడడానికి నేనేది లేదండి. దీంట్లో ఏంటంటే ఎక్కువ తీసుకుంది వెరీ న్యాచురల్గానే వెళ్ళాం. చాలా వరకు సిచ్యువేషన్స్ అక్కడ ఏం జరిగినాయి, ఎట్లాంటివి జరిగినాయి, వీళ్ళ ద్వారా విన్నది కానీ మీకు తెలుసుకున్నది కానీ ఆ సిచ్యువేషన్స్లోంచి వెళ్ళాము తప్పితే ఏదో ఒక మెలో డ్రామా చేయడానికి డీప్గా అయితే పెట్టడం వెళ్ళలేదు. సో అసలు ఈ సినిమా ప్రాజెక్ట్ ఎంచుకున్నప్పుడే ఇది ఎక్కువ సముద్రం మీద ఉంటుంది కొంతవరకు. అవును, ఎందుకంటే సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి వాళ్ళ స్టోరీ దగ్గర నుంచి వాళ్ళు వేటకెళ్ళ ఇదంతా కూడా సముద్రం మీద ఉంటుంది. అది ఒక టఫెస్ట్ పార్ట్. అవును. రెండోది పాకిస్తాన్ జైలు కావచ్చు, లేకపోతే ఆ అట్మాస్ఫియర్ అదంతా యాంబియన్స్ క్రియేట్ చేయడం, ఇది ఒక టఫెస్ట్ పార్ట్. ఇవన్నీ అనుకున్నప్పుడే సబ్జెక్ట్ని అంటే వెళ్ళాలా వద్దా? ఫస్ట్ అంత టఫ్ అనుకోలేదండి. మేమంతా సబ్జెక్ట్ అయిన తర్వాత ఒకసారి అసలు ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి క్రూ అందరం కూడా బోట్లో వైజాగ్లో వెళ్ళాం, ఫిషింగ్ బోట్లో వెళ్ళాం. 20 మంది వెళ్తే 17 మంది పడిపోయారు, వాంతులు చేసుకుని ఇవన్నీ చేసుకుని సీ సిక్నెస్కి. అప్పుడు అర్థమైంది మాకు, అమ్మ ఇంత టఫ్ అనేది. దాని తర్వాత ఇప్పుడు ఎక్కువ కర్ణాటక బోర్డర్లో చేసాం సినిమా షూటింగ్ అంతా కూడా. ఫైట్ ఇవన్నీ కూడా బోట్లో తీసినప్పుడు అది లేక్లో తీసారా? లేక్లో కదండి, సముద్రం, ఒరిజినల్ సముద్రంలో ఒరిజినల్ సముద్రం. లేక్లో అయితే మళ్ళీ ఆ సీ సిక్నెస్ అంత రాదు, బట్ దీనికి ఒరిజినల్ సముద్రంలోనే హీరో ఇంట్రడక్షన్ కానీ ఇదంతా కూడా ఒరిజినల్ సీలోనే చూసాం. వెరీ టఫెస్ట్ షూటింగ్, బట్ సమ్వేర్ వీ హ్యావ్ అచీవ్డ్. బట్ ఈ సినిమా కొంచెం డిలే అవ్వడానికి కారణం ఏంటి? దీనికి ఉన్న సీజీ వర్క్లు అన్నది. సో ఏ మేరకు సీజీ వర్క్లు ఉంటాయి అంటే దీనికి ఏంటంటే ఎవ్రీ లొకేషన్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలండి కథ ప్రకారం. బికాజ్ ఇప్పుడు సాయి పల్లవి గారిని, చైతన్య గారిని తీసుకెళ్ళి సముద్ర తీరంలో ఒక విలేజ్లో తీయడం అనేది హైలీ ఇంపాసిబుల్. బికాజ్ ఎందుకంటే వర్క్ జరగదు. అందుకని చెప్పి కర్ణాటక సైడ్ వెళ్ళాం.
ఆ మ్యాంగ్లూర్ సైడ్ అటు సైడ్ వెళ్ళామండి. వెళ్ళి అక్కడ ఒక విలేజ్ క్రియేట్ చేసుకున్నాం ఓహో మొత్తం సెట్. ఒక బీచ్, ఒక చిన్న లొకేషన్, ఒక ఇల్లుండే లొకేషన్ తీసుకుని అక్కడ మొత్తం అంతా కూడా ఒక విలేజ్ టోటల్ క్రియేట్ చేసుకున్నాం మొత్తం ఒక విలేజ్ని. అందుకే 80 కోట్లు అయింది. క్రియేట్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం కథ ప్రకారం ఒక లైట్ హౌస్ కావాలి. లైట్ హౌస్ కట్టారు. అక్కడ లైట్ హౌస్ని బిల్డ్ చేసుకున్నాం. అది కొంచెం సీజీలో చేసుకున్నాం, కొంచెం ఏమో ఒరిజినల్ బిల్డ్ చేసుకున్నాం. పైగా లైట్ హౌస్ మీద వెళ్ళి తిరగడం కొంచెం గట్టిగా కట్టాలి ఉంటుంది. రెండోది ఏంటంటే ఒక పెద్ద తుఫాన్లో ఇరుక్కుని ఒక పెద్ద యాక్సిడెంట్ అవ్వాలి. అవన్నీ కూడా క్రియేషన్స్ మొత్తం అండి. ఇవన్నీ సీజీకి చాలా పని పట్టింది. అసలు మామూలు పని కదండి ఈ సినిమా. అంటే టఫెస్ట్ వచ్చి ఆ ఇంటర్వెల్ బిఫోర్ ఎపిసోడ్. ఓకే, అది కొంచెం పెద్ద ఎపిసోడ్, కీలకంగా ఉంటుంది. అవును, కీలకంగా ఉంటుందండి. బట్ బాగా అచీవ్ చేసామండి. అచీవ్ చేసాం. అది ఇంచుమించు అది టఫెస్ట్ షూటింగ్ మాకు. అది ఈ సాయి పల్లవి అంటే తెలుగు వాళ్ళకి మంచి డ్యాన్సులు, పాటలు. తెలుగులో సాయి పల్లవి ప్యూర్ సాడ్గా ఉన్న సినిమాలు ఆడలేదు. బట్ అమరన్ ఈజ్ డిఫరెంట్. అమరన్ మాత్రం మన దగ్గర విపరీతంగా ఆదరించారు. అందులో పాటలు, డ్యాన్సులు లేకపోయినా కూడా. ఇప్పుడు ఈ సినిమాలో సాయి పల్లవిని ఎలా చూడబోతున్నారు? అసలు అంటే ఇది ఎంత ఉంటుంది, అది ఎంత ఉంటుంది? యాక్టింగ్, ప్యాథటిక్ సీన్స్ ఎంత? ప్యాథటిక్ అసలు ఈ సినిమాలో సిచ్యువేషన్స్ ఉంటాయి తప్పితే ప్యాథటిక్గా ఉండదు సినిమా. ఉండదు. ఓకే, ఎక్కువ ఏంటంటే ఆ లవ్ ఫీలింగ్. ఇప్పుడు ఒక విరహం ఉంటుంది కదా, ఆ విరహం ఇదే తప్పితే మెలో డ్రామా ఉండదు ఈ సినిమా. అసలు మెలో డ్రామా చాలా తక్కువ సినిమా. చేత యాక్సెప్టబుల్. అసలు మీకు మెలో డ్రామా జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ బిలీవ్ చేయము మెలో డ్రామాని. ఒరిజినల్గా ఎలా ఉంటాం మనం, బాధ వస్తే చిన్న బాధపడతాం తప్పితే అదే ఇంట్లో ఉండం కదా. పైగా ఇక్కడ ఇద్దరు క్యారెక్టర్లు ఏంటంటే బాధని తట్టుకుని పైకి వెళ్ళే క్యారెక్టర్లే తప్ప కింద బాధతో కూర్చునే క్యారెక్టర్లు కాదు రెండునండి. సో ఈ రెండు క్యారెక్టర్లే ఈ సినిమా మొత్తం. ఈ సినిమాలో సిచ్యువేషన్ విలనిజం, సిచ్యువేషన్సే విలనిజం అంతే, వేరే విలనిజం అంటూ ఉండదు. సిచ్యువేషన్ విలనిజం. బట్ ఇంతవరకు మీరు ప్రొజెక్ట్ చేస్తుంది ఈ రెండు క్యారెక్టర్లు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అవును. అసలు సినిమాలో ఏంటి మిగతా క్యారెక్టర్లు ఏముంటాయా? బలమైన క్యారెక్టర్లు వేరే ఉంటాయా, ఉండవా? అంటే అన్ని జస్ట్ అన్ని కథని ముందు తీసుకెళ్లే క్యారెక్టర్, బలమైన క్యారెక్టర్స్ ఉంటాయి, బట్ చాలా న్యాచురల్గానే ఉంటాయి. ఈ సినిమాకి ఏంటంటే మేము పెట్టుకుంది ఏంటంటే వెన్ వీఆర్ టచింగ్ ద ఒరిజినల్ స్టోరీ, దాని మెలో డ్రామా ఎక్కువ చేయదలుచుకోలేదు. అందుకని చెప్పి రెండో సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మేము మంచి మంచి యాక్టర్స్ని వేయచ్చు, బట్ ఏంటంటే ఆ ఒరిజినాలిటీ పోతుంది. సో చాలా సెలెక్టెడ్గా, అంటే ఒరిజినల్ ఫిషర్మ్యాన్స్కి మ్యాచ్ అయ్యేటట్లే కొంతమందికి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చుకున్నాం. కొంతమంది వేరే లాంగ్వేజ్ యాక్టర్స్ని తెచ్చుకున్నాం. ఎందుకంటే నోన్ ఫేసెస్ ఓకే ఇతను యాక్టర్ అని మాకు గుర్తు రాకూడదు అని చెప్పి. మంచి సో అట్లాగే ఏంటంటే చాలా మీరు చూస్తున్నప్పుడు ఏంటంటే చాలా ఒరిజినల్గా ఉంటుంది సినిమా. ఇలాంటిది ఒకప్పుడు యాక్చువల్గా తమిళంలో ఎక్కువ చేస్తుండేవాళ్ళు. మనం వాళ్ళు చూస్తే ఆ క్యారెక్టర్ కోసం ఏమైనా తీసుకొచ్చారు అన్నట్టు ఉండేది. అవునండి. మన తెలుగులో మాత్రం పని మనిషి క్యారెక్టర్ అయినా పెద్ద నోటెడ్ యాక్టర్ కావాల్సి వస్తుంది. అంటే ఈ సినిమాకి అది బాగా ఫాలో అయ్యాం. ఎందుకంటే మనం వెన్ వీఆర్ టచింగ్ ఒరిజినల్ స్టోరీ, ఇట్స్ బెటర్ టు ఆ లోకల్ ఫీలింగ్లోకి వెళ్ళిపోవాలని చెప్పి. మీరు కొంతమంది తీసుకొచ్చి ట్రైనింగ్ తీసుకొచ్చారంటే నాకు గుర్తొచ్చింది, ఇక్కడ సాంగ్ చేయడం కోసం కొన్ని బస్సుల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి అక్కడ కళాకారులందరినీ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ వాళ్ళకి ఏర్పాట్లు చేసి 1000 మంది దాకా మొత్తం డాన్సెస్ ఏంటది అంటే శివుడిది సాంగ్ తీసాం కదండి. శివుడిది సాంగ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఒక సిచ్యువేషన్లో మంచి హై మూమెంట్ తీసుకురావాలనుకున్నామండి. తీసుకురావాలనుకున్నప్పుడు ఏంటంటే ఆ సాంగ్ ఎప్పుడైతే దేవి గారు అంత గ్రాండియర్గా ఇచ్చాడు ఆయన, మేము కూడా ఏమనుకున్నామంటే అరవింద్ గారు కూడా మేము అందరం అనుకున్నది ఓకే ఈ సాంగ్ ఫర్ ఎవర్ శివుడు సాంగ్స్లో ఈ సాంగ్ ఫర్ ఎవర్ నిలిచిపోవాలి అన్నదాన్ని. ఇంకా సాయి పల్లవి గారు, చైతన్య గారు ఇద్దరు చేతిలో ఉన్నప్పుడు ఇంకా మనకి సాంగ్స్కి అట్లాంటి సాంగ్ దొరికితే కుమ్మేయాలి, గట్టి కుమ్మేసాం. అది ఇంకా దానికి ఏంటంటే ఎక్కడ తగ్గలేదు. అది మీకు స్క్రీన్ మీద గ్రాండియర్ కనబడుతుంది. అవునా? 1000 మంది కళాకారులు, 1000 మంది మీకు ఆ గ్రాండియర్ అలా ఉంటుంది. అది అంటే పుష్పాలో అట్లా ఇట్లా గమ్ముని నేను పోల్చకూడదు, బట్ ఈ సినిమాకి తగ్గ దాంట్లో చాలా గ్రాండియర్గా ఉంటుంది ఆ సాంగ్. 1000 మంది కళాకారులు ఉన్నప్పుడు 1000 మంది కళాకారులు కదండి, ఇట్స్ డాన్సర్స్ అందరు కలిపి 1000 మంది దాకా ఉన్నారు. ఓకే, అంటే స్పేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, కానీ మీకు ఫ్రేమ్ చూసినప్పుడు అర్థం అవుతుంది ఓకే చాలా మంది ఉన్నారని. ఇప్పుడు ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు చాలా మంది, ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్నది 4 నిమిషాల సాంగ్ అది సినిమాలో, దానికి అంతమంది స్పేస్ ఇవ్వను వాటిలోని. సాధారణంగా ఇలాంటి సినిమాలులో కనీసం అక్కడక్కడ ఎమోషనల్ హై మూమెంట్స్ అవసరం పడతాయి. అవును, జనాలు కనెక్ట్ అయ్యేది కూడా అలాంటి చోట్ల. సో అవి ఎలా ఉండబోతున్నాయి సినిమాలో? అంటే ఈ కథలో ఒరిజినల్లోనే ఎమోషన్ ఉందండి.
కొత్తగా రాయక్కర్లేదు, ఒరిజినల్ జరిగిన దాంట్లోనే చాలా ఎమోషన్ ఉంది. అంటే ఇప్పుడు మీకు సపోజ్ చెప్పాలంటే 21 మంది పాకిస్తాన్లో ఉండిపోయారు. ఇక్కడ ఫిషర్మెన్ వీళ్ళది ఏంటంటే ఆ ఊరి నుంచి ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి వీళ్ళు గుజరాత్ వెళ్ళి అక్కడ వేరేవాళ్ళ పోర్ట్లో వీళ్ళు పనిచేసేవారు. సో ఇంట్లో మగవాళ్ళు 2 years లేరు అన్నప్పటికీ వీళ్ళకి ఇన్కమ్ రాదు. సో వాళ్ళు పడే స్ట్రగుల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంతమంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హస్బెండ్స్ వెళ్ళారు, వాళ్ళు వచ్చాడు పిల్లలు పుట్టేశారు, ఏడాది పెద్దోడు అయిపోయాడు. సో ఇట్లాంటి ఎమోషన్స్ చాలా ఉన్నాయి. అంటే అన్నిటిని మనం టచ్ చేస్తూ వెళ్ళాము, కానీ మెయిన్ కథ ఏంటంటే వాళ్ళిద్దరు ఎవరైతే మేము ఇన్స్పైర్ అయ్యాము ఇద్దరు దగ్గర, వాళ్ళ మధ్యలో ఎమోషన్ వాళ్ళ మధ్యలో ఎమోషన్ మాత్రం అదిరిపోతుంది. అంటే మెయిన్ టక్స్ అదే కదా. కానీ ఇప్పుడు సినిమాని మీరు స్క్రీన్ ప్లే హీరో హీరోయిన్ ఇద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు మీకు స్క్రీన్ ప్లే కానీ పిక్చరేషన్ కానీ దర్శకుడికి ఈజీ అవుతుంది. బట్ ఇద్దరు చెరో దగ్గర ఉన్నప్పుడు స్క్రీన్ స్పేస్ ఇవ్వడం కానీ ఎమోషన్ పట్టించడం కానీ, వీళ్ళిద్దరూ చాలా దూరంగా ఉంటారు. అవును, కానీ వాళ్ళిద్దరి మధ్యలో జరిగే సీన్స్ వాళ్ళిద్దరు దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. వీ నో దట్ ఇతను ఎక్కడ ఉన్నాడో అమ్మాయి ఎక్కడ ఉందని. అదే మ్యాజిక్ సినిమాలో. మీరు చూడండి. తండేల్ అనే టైటిల్ జనాలు రీచ్ అయిపోయిందా? అండి, ఫస్ట్లో ఏంటంటే అందరూ ఏంటి అని అడిగారు. ఇంకా ఇట్ హ్యాస్ టు గో ఆన్. బట్ సినిమా అయిన తర్వాత ఈ టైటిల్ బాగా వెళ్తుంది. తండేల్ అనేది ఏంటంటే వీళ్ళ బోట్లో అక్కడ గుజరాత్ వేరే వాళ్ళ బోట్లో పొజిషన్స్ ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు వంట చేసే వాళ్ళని బండారి అంటారు. అట్లాగే మెయిన్ పర్సన్ ఎవరైతే మొత్తం చూసుకునే లీడర్ ఉంటాడో అతను తండేల్ అంటారు. అట్లాగే వల వేసే వాళ్ళని వేరే పేరు ఉంటుంది వీళ్ళకి. అట్లాగే ఏంటంటే తండేల్ అనేది ఏంటంటే మెయిన్ పర్సన్ ఆఫ్ ద బోట్ మాట, లీడర్ కెప్టెన్ లాగా. ఇప్పుడు షిప్స్ కట్లకి కెప్టెన్ ఎలా ఉంటారో అలాగే తండేల్ అనేది ఆ బోట్కి లీడర్ అన్నమాట అక్కడ. అందుకని మేము యాక్చువల్లీ వేరే అనుకున్నాం, అర్థం కాదేమో అట్లా అనుకున్నాం, కానీ ద ఒరిజినల్ ఏదైతే ఉందో దానికే స్టిక్ అవుదాం అనుకున్నాం. అది మీరు సంక్రాంతి డేట్ మిస్ అయిపోవడం లేదండి. చాలామంది అడిగారు ఈ క్వశ్చన్. ఇప్పుడు ఐఎమ్ ఆల్సో డిస్ట్రిబ్యూటర్ ఆల్సో. మీకు తెలుసు కదా ఎన్ని సినిమాలు సంక్రాంతి సినిమాలు డిస్ట్రిబ్యూట్ కూడా చేశాను. 2 సినిమాలు నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను సంక్రాంతిలో. ఇప్పుడు ఎన్ని థియేటర్స్ ఉన్నాయి, సినిమా బాగున్నా కూడా ఎంత స్పేస్ ఉంటుంది మనకి. మనతో పాటు ఇంకో ఎంటర్టైనర్ వచ్చినప్పుడు ఎంత స్పేస్ ఉంటుంది. 2 పెద్ద సినిమాలు, ఒక ఎంటర్టైనర్ కంపల్సరీ. వాళ్ళ టైటిలే సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టారు. ఆ టైంలో మనం తండేలతో కూడా వెళ్ళి మనకి ఎంత స్పేస్ దొరుకుతుంది థియేటర్లోని, కాంపిటీషన్లో మనం ఉండాలా ఉండకూడదు. 80 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నప్పుడు నా దగ్గర కాంపిటీషన్లో మనం ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ కూడా అరవింద్ గారు మాస్టర్ ఇట్లలోని. ఆయన నన్ను నిద్దట్లో పొద్దున్నే లేచి లెక్కలు చెప్పేస్తుంది ఇవన్నీ. సో ఆయన వెరీ క్లియర్గా ఏంటంటే మన సినిమా వచ్చినప్పుడు మనం వెళ్ళి థియేటర్లో ఇంకొకరిని అడిగే పరిస్థితి ఉండకూడదు. లేదా ఇప్పుడు చాలా స్టేషన్స్ మీకు బికాజ్ ఆఫ్ ఓటీటీ ఎఫెక్ట్ వల్ల కానీ సింగిల్ స్టేషన్కి వచ్చేసింది. ఇప్పుడు నాకు కృష్ణా జిల్లా ఉంది. కృష్ణా జిల్లా ఉంటే నియర్లీ 11 to 12 సెంటర్స్ సింగిల్ థియేటర్ ఉంటుంది. ఇంచుమించు 20 సెంటర్లు, 20 కదండి, ఒక 6 సెంటర్లు 2 థియేటర్లు ఉంటాయి. 2 పెద్ద సినిమాలు ఉన్నాయి ఇక్కడ. 3 సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నాయి, 4 సినిమాలు పెద్ద సినిమాలు ఉంటాయి. అందరూ షోలు పంచుకోవాలి. 4 ఫుల్ అవుతాయి, బట్ ఒక షో రెవెన్యూ వస్తుంది నాకు. ఇవన్నీ చూసుకుని విచ్ ఇస్ బెటర్ అనేది అనుకుని. కరెక్టే. కానీ సాధారణంగా మన దగ్గర టాలీవుడ్లో ఒక సినిమా పెద్ద హిట్ అయిపోయి జనాలు మొత్తం జేబులు ఖాళీ చేసేసుకుని ఆ సినిమాకి మొత్తం డబ్బులు ఇంట్లో అన్నీ తెచ్చి తీసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా మరో సినిమాకి ఇవ్వడం అనేది ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే తప్పించి మనకి కొంచెం ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అంటే ఇదేంటంటే ఇది వరకు ఇప్పుడు ఏంటంటే సినిమా బాగుంది అంటే బాగుంది. అండ్ రెండోది ఇది మేము రీజనబుల్ రేట్సే పెడుతున్నాం. బికాజ్ ఇప్పుడు తెలంగాణలో అట్లాగా రేట్స్ లేవు, షోలు కూడా లేవు. సో అండ్ ఆంధ్ర వెళ్ళినప్పుడు పెద్ద రేట్లు పెట్టాలని అనుకోవట్లేదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్ని, అయితే ఇస్తారు ఎవరు నాకు తెలియదు. ఇంకా మీరు అడిగితే ఇవ్వకుండా అట్లాగని కాదు కదండి, నేనైతే రిక్వెస్ట్ పెడుతున్నాను. పార్టీ అధికారంలో ఉంది సార్. అపార్ట్ ఫ్రమ్ ఇది అంటే 80 కోట్లు అయింది కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడు హాట్ టాపిక్ కదా అది రేట్స్ అనేది. సో ఎంతవరకు సక్సెస్ అవుతానో నాకు తెలియదు. బట్ అయినా కూడా వెరీ రీజనబుల్గానే వెళ్దాం అని చెప్పి. ఈ సినిమా తర్వాత బన్నీవాస్ గారు గీతా కాంపౌండ్కి దూరం అవుతారు, లేకపోతే యాక్టివ్గా తగ్గించేసుకుంటారు, ఇలా రకరకాల మాటలు ఇప్పిస్తున్నాయి ఇండస్ట్రీలో. ఎంతవరకు నిజం? అసలు ఏం జరుగుతుంది? లేదండి, అసలు అరవింద్ గారికి నాకున్న బాండింగ్లో ఆ క్వశ్చన్స్ ఎప్పుడు అసలు మా మధ్యలో ఎప్పుడు రావు. కాకపోతే ఆయన నేను అనుకున్నది ఏంటంటే వీ హ్యావ్ టు డెవలప్ ద పీపుల్.
అవును, ఇంతకుముందే చెప్పారు సార్. నా జనరేషన్ ఇప్పుడు ఇప్పుడు ఆయన తర్వాత జనరేషన్ నేనున్నాను. ఇప్పుడు నా తర్వాత జనరేషన్ ఇప్పటి నుంచి రెడీ చేయాలి గీతాకి. ఆ రెడీ చేసే పనులు ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే నాకు కొన్ని పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్న సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని అరవింద్ గారికి నచ్చవు. ఇదివరకు ఏంటంటే అరవింద్ గారికి నచ్చకపోతే నేను ఇంకా ప్రొడ్యూస్ చేసేవాడిని కాదు. ఇప్పుడు ఏంటంటే అరవింద్ గారికి, బికాజ్ నేను కూడా ఇప్పుడు 45 దాటేస్తున్నాను కాబట్టి నేను అరవింద్ గారిని అడిగింది ఏంటంటే నాది ఏదైనా పర్సనల్ టేస్ట్ ఉన్నప్పుడు నేను ఏదైనా చేసుకుంటాను అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే నాకు చెప్పి చెయ్యి అన్నారు. నాకు నచ్చకపోతే అప్పుడు చెయ్యి, అది అంతే. నాకు నచ్చితే కాదు, నాకు నచ్చకపోతే చెయ్యి. ఇప్పుడు నీకు నచ్చి నాకు నచ్చకపోతే నువ్వు చేసుకో, బట్ నాకు నచ్చితే మాత్రం ఇద్దరం కలిసి చేయాలి. అవును, సరే ఓకేనండి. అంతే. సో అయితే గీతతో మీ అసోసియేట్ నచ్చితే అలా కొనసాగుతుంది. అంటే గీత అరవింద్ గారు వేరు, నాది వేరు అనేది ఎప్పుడు ఉండదు. ఇప్పుడు ఆయనకి కొన్ని నచ్చుతాయి, కొన్ని నాకేమో. మీ టేస్ట్ నాకు తెలుసు, మీది కమర్షియల్ టేస్ట్కి దూరంగా కూడా ఉంటాయి మీ టేస్ట్ కొంతవరకు. కొన్నిసార్లు మీది ఇది కమర్షియల్ అవుతుందా అవదా అన్నది అసలు అది చూడరు. ముందే మీ హార్ట్కి నచ్చేస్తే ఇంక మీరు ముందుకు వెళ్ళిపోతారు. అవును, అవునండి. కానీ ఇంత క్రూషియల్ సినిమా టైంలో సమ్ డిస్టర్బెన్స్ వచ్చి దాని ఎఫెక్ట్ మీ మైండ్ మీద కానీ సినిమా మీద కానీ ఏమైనా పడిందా? ఇప్పుడు సినిమా లేకపోయినా సిచ్యువేషన్స్ వస్తే వీ హ్యావ్ టు ఫేస్. సినిమా ఉన్నప్పుడు ఫేస్ చేసినప్పుడు కొంచెం స్ట్రగుల్ ఉంటుంది 100%. బట్ ఏంటంటే టీమ్స్ ఉన్నాయి కాబట్టి మాకు గీతాలో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ అదేనండి. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ పీపుల్, నెంబర్ ఆఫ్ టీమ్స్ ఉన్నాయి, అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకవేళ గమ్ముని నేను ఎక్కడన్నా ఉన్నా కూడా ఇమ్మీడియట్లీ దీని మీద జంప్ చేసి హ్యాండిల్ చేయగలిగిన ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంతమంది ఉండటం వల్ల ఏంటంటే అంత ప్రెజర్ ఫీల్ అవ్వలేదు. సో బాగా ఏమండి, టెంపరీగా పాలిటిక్స్ పక్కన పెట్టేశారా? అంటే నెక్స్ట్ 1.5 year అయితే ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫిలిమ్స్ అండి. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా ఎర్న్ చేయాలి. 2029 పోటీకి డబ్బులు తెచ్చుకోవాలి ఫస్ట్. తెచ్చుకుని ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు అందరూ ఏంటంటే బన్నీవాస్ అంటే ఆయనకే ఉంది, అరవింద్ గారి దగ్గర ఉంటారు కదా, ఫైనాన్షియల్గా ఫుల్ స్ట్రెంత్ అనుకుంటారు. కానీ లేదండి, ఐ హ్యావ్ టు బన్నీవాస్ ఎంత స్ట్రెంగ్త్ అంటే పాలకులు వాళ్ళకి తెలుసు అంతే. అది కానీ ఎలా ఉంది మీరు పాలిటిక్స్లో లేకపోయినా గవర్నమెంట్ పాలన చూస్తుంటారు కదా, బాగానే ఉందా? యా, అంటే ఇప్పుడు 100% ఇప్పుడు నాకు గ్రౌండ్లో ఉన్న ఇట్లకి ఏంటంటే ఏదైతే కళ్యాణ్ గారిని నమ్మి మేము ఆయనతో పాటు వెళ్ళామో ఆయన అట్ల వరకు మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ. గ్రౌండ్లో ఉన్న అందరం కూడా అక్కడి వరకు సాటిస్ఫై, బాగా చేస్తున్నారు ఆయన. చందు మెండేట్ని 3 సినిమాలకు లాక్ చేసింది నిజమేనా? అసలు ఇప్పుడు మీరు గీతార్స్లో ఇన్ని సినిమాలు చేశాను నేను. ఎప్పుడన్నా నేను డైరెక్టర్ని నెక్స్ట్ లాక్ అనేది ఒక మార్తి అంటే నా రూమ్మేట్ అదే నా ఇది మాది ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది అండి. ఇప్పుడు ఒక కథ తనది నెక్స్ట్ కథ ఉంటుంది, నెక్స్ట్ కథ ఏమన్నా మనం కలిసి చేద్దామంటే చేద్దాం. సార్ లేదు నేను కొంచెం ఇది బయటికి వెళ్ళి వస్తాను, వెళ్ళరండి. ఇంకోటి ఏదైనా అంటే నాకు ఎప్పుడు కూడా మాతోనే ఉండాలి, మాతోనే వెళ్ళాలి అనేది ఉండదండి. అది వాళ్ళ కంఫర్టే నా కంఫర్ట్. ఎప్పుడు అలా అనుకోకబట్టేనా సుకుమార్ లాంటి పెద్ద డైరెక్టర్ని గీతా కాంపౌండ్ వదిలేసుకుంది? అంటే సుకుమార్ మీకు బాగా ఆప్తుడు. అవునండి ఆయన. ఇప్పుడు పాన్ ఇండియాలో 2000 కోట్ల వర్త్ సినిమాలు తీయగల కెపాసిటీ ఉన్నాయి. అవునవును. అంటే అరవింద్ గారు ఆయన ఒక సర్టెన్ 2011 నుంచి నేను యాక్టివ్ అయ్యాను. యాక్టివ్ అయిన తర్వాత ఆయన ఏంటంటే ఒక రిస్క్ని ఒక లెవెల్ వరకే పెట్టుకుంటూ వచ్చారు ఆయన. అంటే అప్పుడు ఆయన జర్నీలో ఏంటంటే మీరు వెరీ క్లియర్గా చూశారు కదా, ఏ సినిమాకి ఎప్పటి వరకు ఎలా రిస్క్ చేయాలనేది ఆయనకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. సుకుమార్ గారు మాది ఏంటంటే ఒక అది అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం వెరీ స్ట్రాంగ్ బాండింగ్ అండి. అది ఆయన మైత్రిలో బాగా సెట్ అయ్యాడు. ఆయన ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఏంటంటే మైత్రిలో చాలా కంఫర్ట్గా వెళ్ళిపోతున్నారు ఆయన. ఇప్పుడు త్రివిక్రమ్ గారు హారికాల్సిన ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే ఒక ఈక్వేషన్ సెట్ అవుతుంది. అలాగే మీరు కూడా ఒకరిని పెట్టుకోవాలి కదా, ఒక పెద్ద డైరెక్టర్ని పెట్టుకుందాం అండి. అందరూ మీరు తెలిసిన వాళ్ళు డైరెక్టర్లే, మీరు వదల డైరెక్టర్ కాంపౌండ్ డైరెక్టర్లే. అందరూ మమ్మల్ని అందరూ ఫ్రెండ్సే, అందరూ బాగా టచ్లో ఉన్నారు. మారుతి బీ కాంపౌండ్ డైరెక్టర్ వెళ్ళి రాజాసాబ్ పెద్ద సినిమా అక్కడ చేస్తున్నారు, సుకుమార్ ఏమో అక్కడికి వెళ్ళారు. ఇట్ డిపెండ్స్ అండి. అది అంటే నాకన్నా బాగా కూడా ఈ క్వశ్చన్ అరవింద్ గారు రైట్ ఆన్సర్ చేయడానికి. సో త్రివిక్రమ్ బన్నీ సినిమాలో గీత పార్ట్నర్ అలవైకుంఠ పర్వం మాదిరిగా అనిపిస్తుంది, కన్ఫర్మ్ అయినా అది? యా అండి. ఇప్పుడు బన్నీ గారిది మేబీ విత్ ఇన్ 15-20 ఒక 1 monthలోనే అంటే ఇప్పుడు ఆయన క్లారిటీ ఇస్తారు అందరికీ. ఆయన కూడా మొన్న నాతో మాట్లాడినప్పుడు అన్నది ఏంటంటే నా ఎనీ ఇంటర్వ్యూస్ కానీ వీటిల్లో కానీ ఆయన ప్రాజెక్టులకి ఆయనే సమాధానం చెప్తారు. అది
బట్ మంచి లైనప్ ఉందా? యా ఆఫ్ కోర్స్ ఇంకా ఆయన ఆయన ఎలాగ ఉంటుంది ఆ తర్వాత కూడా? Yeah, ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువ చూసేది లేదండి నెక్స్ట్ ఈయనతో చేస్తారు, ఆయనతో చేస్తారు, ఆ డైరెక్టర్తో చేస్తారు. ఆయన లైనప్ అంతా విత్ ఇన్ 1 monthలో వచ్చేస్తుందా? వచ్చేస్తుంది బయటికి మొత్తం. మొన్న బాలీవుడ్ వెళ్ళి కలిసి వచ్చారు మొత్తం అంటే నేను ఒకటి అలాగని కాదండి, ఇట్స్ బెటర్ అఫీషియల్లీ ఆయన వైపు నుంచే విత్ ఇన్ ఒక 1 month తర్వాత టోటల్ ఓపెన్ అవుతుంది అంతా కూడా. హీస్ ఆన్ దట్ జాబ్ ఓన్లీ రైట్. అందుకే తండేల్ ప్రాజెక్ట్ పరంగా డబ్బులు ఖర్చు పెట్టారు, అంతా అయిపోయింది, మంచి సినిమా తీశారు. ఖచ్చితంగా ఇప్పటికి వస్తున్న విజువల్స్ కానీ కంటెంట్ కానీ ఎవ్రీథింగ్ పాజిటివ్గా ఉంది. సో విల్ విల్ బి పాజిటివ్, అందులో డౌట్ పడట్లేదు. బట్ ఫినాన్షియల్గా కూడా సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందా? ఎందుకంటే చాలా పెద్ద డబ్బులు ఖర్చు పెట్టారు. లేదండి, దెర్ ఈజ్ అ రిస్క్. ఎందుకంటే చైతన్య గారు కానీ మేము కానీ డైరెక్టర్ గారు కానీ అందరం కూడా ఈ సినిమా కథను నమ్మి ఆయన కష్టం పెట్టాడు, మేము డబ్బులు పెట్టాం, చందు గారు బుర్ర పెట్టారు, దేవి గారు ఆయన టాలెంట్ అంతా పెట్టారు, నవీన్ గారు కానీ శ్యామ్ గారు కానీ వీళ్ళందరూ కూడా మోర్ దాన్ మనీ ఆల్ దే హ్యావ్ లవ్డ్ ద స్టోరీ ఆఫ్ ద ఫిలిం. అందరూ ఎఫర్ట్స్ పెట్టాం. బట్ అయినా ఇంకా చిన్న రిస్క్ ఉంది. దెర్ ఈజ్ ఎ రిస్క్ అంటే ఫైనాన్షియల్గా రిస్క్ ఉంది. బట్ అండ్ మా నమ్మకం ఏంటంటే సినిమా అండ్ కథ. అది. సో వీ హోప్ ఖచ్చితంగా బన్నీ వాసు గారు, మాకు ఇష్టమైన బన్నీ వాసు పెద్ద హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇది బిగ్ బెట్ అండి, ఈ బిగ్ బెట్లో సక్సెస్ అవ్వాలని. బిగ్ బెట్టే, వెరీ బిగ్ బెట్.